2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. కామెంట్స్ నుంచి చాలా టాపిక్స్ మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు వచ్చిన కామెంట్ నుంచే నేను క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఒక అతను పెట్టిన మెసేజ్ ఏంటి అంటే, నాకు పెళ్ళైపోయింది, దాంతోపాటు 2 పిల్లలు కూడా ఉన్నారు, నా వైఫ్ మంచిది అండ్ ఫ్యామిలీ పరంగా చూసుకున్న నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ నా మైండ్ సెట్టే కొంచెం పక్కదారి పట్టిందని నాకు అనిపిస్తుంది మేడం. ఈ మధ్యకాలంలో నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ ఒక అమ్మాయి పరిచయం అయింది. తెలియకుండా ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఎక్కడో నన్ను అట్రాక్షన్కి గురి చేస్తుంది. ఇది తప్పని తెలుసు, బట్ నేను ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాను. ఇది కనుక ఇంకా మితిమీరితే ఫర్దర్గా చాలా ఎఫెక్ట్స్ వస్తాయేమని భయం వేస్తుంది. ఇది తప్పని తెలిసినా ఓవర్కమ్ చేసుకునే ప్రాసెస్ ఏంటో తెలియట్లేదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఇంట్లో వాళ్ళకి కానీ మా భార్యకి కానీ తెలియకముందే దీని నుంచి బయటపడాలంటే నేను ఏం చేయొచ్చు? అంత బాహాటంగా తను అడిగినప్పుడు కొంత మనకి చెప్పడానికి ఇబ్బందిగానే ఉంటుంది, బట్ చాలామంది విషయాలు ఇది జరుగుతూ ఉంటుంది. ఇతను కాబట్టి మేబీ ఓపెన్గా మాట్లాడాడు. కొంతమంది అయితే చెప్పలేరు బయటికి, అండ్ కొంతమంది తప్పని తెలిసిన ప్రాసెస్ కంటిన్యూ చేస్తారు. కొంతమంది తప్పని తెలిసి ఓవర్కమ్ చేసుకోలేక అలా సతమతం అవుతూ ఉంటారు. అలాంటి కేసులో ఇది ఒక కేసు అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అంటారు మేడం? యాక్చువల్గా మెచ్చుకోవాలి అబ్బాయిని. ఎందుకంటే చేసే తప్పనే క్లారిటీ ఉంది, అంటే అట్రాక్ట్ అయిపోతున్నాను అనేది. బట్ అవ్వకూడదు, ఇది ఇంకా ముందుకెళ్తే ఫ్యామిలీకి మొత్తానికి ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను చేసే పని కరెక్ట్ కాదు అనేది అబ్బాయికి తెలుస్తుంది. సో ఫస్ట్ అందుకు మెచ్చుకోవాలి. 2, దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే క్వశ్చన్ వేసాడు చూడండి. ఇది కూడా ఏంటంటే ఒక రకంగా బయటపడాలని ఆలోచిస్తున్నాడు కదా. సో ఓకే, ఇప్పుడు మనిషి అన్నాక తప్పులు, ప్రలోభాలు, మనస్సు అనేది కోతి లాంటిది, ఆడిస్తూ ఉంటుంది. అట్లాగే గుర్రం లాంటిది, కళ్ళాలేసి దాన్ని పట్టుకోపోతే ఎటైనా పరిగెత్తుకెళ్ళిపోతుంది. కాబట్టి సో ఇప్పుడు ఇతనికి కళ్ళాలు వెయ్యాలి అని ఉంది, కానీ ఎలా వెయ్యాలి ఏంటి అనేది తెలియదు. కాబట్టి తెలుసుకుని మారదాం అనుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడు మంచి మార్కులే ఇవ్వాలి. మరి అంటే ఎందుకు అట్రాక్ట్ అయ్యావు, అది తప్పు కదా అనే కంటే, ఒక అట్రాక్షన్ అనే ఊబిలోకి వెళ్ళిపోతున్నాను, అందులోంచి బయటికి రావాలి అని తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఆల్వేస్ మంచి పరిణామమే. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే కాలుతుందని తెలిసినప్పుడు పక్కకి ఎలా రావాలో అది అట్లీస్ట్ కొద్దిగా కామన్ సెన్స్ అన్నా పనిచేస్తుంది. ఇకపోతే ఎక్కడో చదివాను నేను, ఏదో సినిమాలో కూడా విన్నాను, కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు. ఇప్పుడు కళ్ళు చూస్తాయి, ఒక అందమైన అమ్మాయినో సరే ఇతను చూసాడో లేదో, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలోంచే వచ్చేస్తున్నాయి కదా. సో జనరల్గా ఏమంటారంటే చూసిందల్లా కావాలనుకోకూడదు మన మనసు, కావాల్సిన దానికోసం. ఒకవేళ కావాలని అనుకున్నా దాన్ని క్యాప్చర్ చేయటానికి ట్రై చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఉంది, నీకు చూడగానే నచ్చింది, బట్ నచ్చింది కదా అని చెప్పి నువ్వు పరిచయం పెంచేసుకుని ఎఫ్ఐఆర్ పెట్టుకోవటానికి లేదు కదా. నచ్చింది మనసులో ఉంచుకోవాలి, ఆ తర్వాత ఆ అట్రాక్షన్ నుంచి బయటికి రాగలగాలి. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక కొద్దిగా మార్చాలేమో, చాటింగ్ చేసినంత మాత్రాన మనసు వెళ్ళకూడదు అని చెప్పి, కళ్ళతో చూడటం లేదు కదా ఇప్పుడు. అవును. సో ఈ చూసిన అవి నిజం ఫోటోలో కాదో మనకు తెలియదు. ఈ కేసులు ఎన్ని చూసాము, ఏది ఫాల్స్ ఫొటోస్ పెట్టుకుని అట్రాక్ట్ చేసి మోసాలు, ఇవి కూడా చూస్తానే ఉన్నాం. సో అందుకని ఇప్పుడు విషయం ఏంటంటే, సో బయటికి రావాలనుకుంటున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అట్రాక్షన్ అనేది కలుగుతూ ఉంది, స్లోగా ఈ చాటింగ్ అనేది ఒక వ్యసనం కింద మారుతూ ఉంది ఇప్పుడు జనరేషన్కి అంతటికీ కూడా. మామూలుగా ఏ పనైనా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే అది అవసరానికి మించి చేస్తున్నప్పుడు అది ఎడిక్షన్ కిందే అనాలి మనం. చాటింగ్లు చేసేటప్పుడు ఇదివరకు కూడా ఒకసారి దీని గురించి మాట్లాడుకున్నాం మనం, కాకపోతే వేరే సందర్భం. చాటింగ్ చేసేటప్పుడైనా సరే, మెసేజ్లు పెట్టుకునేటప్పుడైనా సరే, ఫోన్ కాల్స్ అన్నోన్ పర్సన్తో త్రూ ఫోన్ మాట్లాడేటప్పుడైనా సరే, ఒక లైన్ దాటుతున్నప్పుడు మనకి ఖచ్చితంగా తెలుస్తుంది మన లోపల
ఇది నార్మల్గా ఫ్రెండ్షిప్ లాగా లేదు, ఇది ఒక పరిధి దాటి ఒక గీత దాటి ముందుకు వెళుతోంది అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు ఆ రోజునే స్టెప్స్ అంటే టిప్స్ కానీ స్టెప్స్ కానీ ఆ రోజు నుంచే పాటించాలి. ఇమ్మీడియట్గా మన ఉద్దేశం ఏంటి, మనం ఎందుకు ఇలా అట్రాక్ట్ అవుతున్నాం, దీని పర్యవసానాలు ఏంటి అనేది ఆ రోజునే ఆలోచించగలగాలి. లేదంటే బాగా కూరుకుపోయిన తర్వాత ఊబిలాగా బయటికి రావడం కష్టం అవుద్ది. సో ఎప్పుడైతే బౌండరీస్ దాటుతున్నామని తెలిసినప్పుడే యాక్చువల్గా చాట్ చేసేటప్పుడు సూపర్ఫిషియల్ విషయాలు మాట్లాడుకున్నంతసేపు ఇబ్బంది ఏం లేదు. అంటే ఏంటి, మీ ఎక్కడ ఉద్యోగం చేస్తారు, మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీ వైఫ్ ఏం చేస్తారు, ఏదో ఇట్లాంటి సూపర్ఫిషియల్గా మీటింగ్స్ ఎక్కడ ఏంటి అనేది. అంటే కొంతమంది అఫీషియల్గానో ఎక్కడో స్టార్ట్ అయ్యి కొంచెం డీప్గా వెళ్తూ ఉంటాయి. బట్ పర్సనల్గా వెళ్తున్నాయి అవి. అంటే మీకేమి ఇష్టం, మీరు ఎలా ప్రిఫర్ చేస్తారు, మీకు ఏది నచ్చుతుంది, ఇట్లా కొంచెం డీప్గా పర్సనల్ విషయాలు. అట్లాగే మా ఆవిడకి ఇది ఇష్టం ఉండదు, మా హస్బెండ్కి ఇలా చేస్తే నచ్చదు అని ఇంటి విషయాలు ఇవన్నీ ఎప్పుడైతే షేర్ చేసుకుని వెళ్తున్నాయో, అంటే పైన కాకుండా డీప్గా, అప్పుడే కట్ చేయగలగాలి. ఓకే, ఇదొకటి. రెండోది, కొంతమందికి ఏం చేస్తారు, ఇప్పుడు ఈయన ఫ్రాంక్గా ఒప్పుకున్నారు, ఏంటి మా ఇంట్లో నాకు నా వైఫ్తో ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది అని. అంతా బాగున్నప్పుడు ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఈజీగా కట్ చేయగలుగుతారు. ఈ అంతా బాగున్నప్పుడు ఈ చాటింగ్ అనేది ఏంటంటే లైఫ్లో కొత్తదనం కోసం తెలియకుండా ఆరాట పడుతున్నప్పుడు ఇలా చాటింగ్లు ఎక్కువ అవుతాయి. అన్నెసరీ పర్సనల్ డీటెయిల్స్కి చాటింగ్కి వెళ్తూ ఉంటారు. బట్ ఈ చాటింగ్ నేను చెప్పాను కదా, ఎక్కడైతే లైన్ దాటుతున్నామో అని తెలుస్తుందో వెంటనే కట్ చేసి, నీకు ఈ కొత్తదనం, నీకున్న ఈ ఉత్సాహం, నీకున్న ఈ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో దాన్ని చాటింగులతో, లేడీస్తో వీటి మీద కాకుండా వేరే న్యూ స్కిల్స్ మీదకి కనుక మనసు మళ్ళించుకోగలరా, అదొకటి ఆలోచించుకోవాలి. ఇంకోటి, అవతల వాళ్ళకే క్లియర్గా చెప్పొచ్చు, నా భార్యకి కానీ పిల్లలకు కానీ అన్యాయం చేసే పొజిషన్ అంటే ఉద్దేశం నాకు లేదు. అట్లాగే మీకు మీరు కూడా చెప్పుకోగలగాలి. ఇది తెలిసినప్పుడు ఇంట్లో వాళ్ళ మనస్థితి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఆవిడకి తెలిసింది అనుకుందాం ఈయన చాటింగ్ చేయటం, ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది అనేది ఈయన ఆలోచించగలగాలి. ఇవి ఆ కట్ చేసేటప్పుడు మనకి మోటివేషన్, అంటే కట్ చేయటానికి మనకి ఏదో ఒక రీజన్ కావాలి కదా, అది ఇవి అనమాట. కట్ చేయమంటే టక్కుని ఎలా కట్ చేస్తారని అడగొచ్చు ఎవరైనా. కట్ చెయ్యాలి అంటే నువ్వు కొన్ని క్వశ్చన్స్ వేసుకో, నిన్ను నువ్వు చెక్ చేసుకో. ఇదే మా ఆవిడకి తెలిస్తే ఎట్లా ఫీల్ అవుతుంది, నలుగురికి తెలిస్తే వాళ్ళేమనుకుంటారు. మనం ఒక సమాజంలో ఉంటున్నాం, ఖచ్చితంగా సామాజిక బాధ్యత అనేది ఉంది, విచ్చలవిడిగా ఉండటానికి లేదు కదా. ఇంకొకటి, ఇంకా ఇదే పని నా వైఫ్ చేస్తే నేను ఎట్లా ఫీల్ అవుతాను. ఈ క్వశ్చన్ వేసుకున్నాడు ఎవ్వడు అసలు గీత దాటే సాహసమే చేయడు. ఇప్పుడు నువ్వు సరదా కోసం మొదలుపెట్టిన చాటింగ్ అట్రాక్షన్ లెవెల్కి వెళ్ళిపోతా ఉంది అని తెలిసినప్పుడు, నీ భార్య కూడా రేపు అదే సరదా కోసం చేస్తే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అన్నది కనుక నువ్వు ఆలోచించగలిగితే ఇవన్నీ కట్ చేయటం అప్పుడు నీకు ఈజీ అవుద్ది. మరి తనకో న్యాయం మనకో న్యాయం ఉండదు కదా, ఎవరైనా ఒకటే కదా. అట్లాంటప్పుడు నువ్వు ఇంటి దగ్గర అంత బాధ్యతగా నీ కోసం బ్రతికే నీ భార్య పిల్లల్ని గనక నువ్వు ఇట్లా నెగ్లెక్ట్ చేసి ఇలాంటి పక్కదారులు పడుతూ ఉన్నాము అని తెలిసినప్పుడు మొగ్గలోనే తుంచేయగలగాలి. మొక్కై వంగనిది మానై వంగున అని ఇంకా డీప్గా వెళ్ళిపోయినాక, ఆ అమ్మాయిని పర్సనల్గా కలిశాక, రెస్టారెంట్స్ చుట్టూ తిరిగిన తర్వాత ఇంకా ఏదో ఎఫ్ఐఆర్ రేంజ్కి వెళ్ళిపోయేదాకా తీసుకెళ్ళి అప్పుడు నా కాపురం నాశనం అయిపోతుందంటే ఇందాకన్నట్టు చేతులు కాలిపోతాయి. దానికంటే కూడా ఆ విచక్షణ అన్నది ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వేసుకోగలగాలి. పిల్లల మీద ఈ ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది, నువ్వేం నేర్పిస్తున్నావు, సభ్య సమాజానికి మెసేజ్ ఇవ్వటం సంగతి పక్కన పెడితే ఇంట్లో వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నావు. రేపొద్దున రిలేషన్షిప్ మీద ఒక ట్రస్ట్ అనేది పిల్లలకి తెలిసిన రోజున మా నాన్న ఇట్లా చేస్తున్నాడని ఆ ఇంపాక్ట్ ఎంతో ఉంటుంది. చైల్డ్హుడ్ ట్రామా కింద మారుతుంది. అంటే ఇప్పుడు ఇది తెలిసి భార్య బాధపడటం, అదంతా ఈ పిల్లలు చూడటం, పంచాయతీలు,
ఇంత అవసరమా, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవటం ఎందుకు అన్నట్టు ఇలాంటి టైం పాస్ల కంటే కూడా ప్రొడక్టివ్ పాస్ టైంలు వెతుక్కోండి. అంటే ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళటం, అప్పుడప్పుడు డిన్నర్స్కి వెళ్ళటం, మళ్ళీ పిల్లలతో ఒకసారి, పిల్లలు లేకుండా మీరు మీ భార్య వెళ్ళటం, చక్కగా షేర్ చేసుకోవటం, ఆవిడ ఏమనుకుంటున్నారో అంటే ఆవిడ అభిప్రాయాలు, అంటే రోజు ఎట్లా గడుస్తుంది, తను ఎట్లా రొటీన్గా ఫీల్ అవుతుందా, తనని ఎట్లా ఇది చెయ్యాలి, ఇద్దరూ కలిపి ఎట్లా ఉండాలి అనేది మాట్లాడుకోవటం. అప్పుడప్పుడు ఇద్దరే టైం స్పెండ్ చేయటం వల్ల కూడా కొంచెం ఆ బంధం అనేది గట్టిపడుతుంది. వీటితో పాటు ఇంకా న్యూ స్కిల్స్, అంటే ఈ చాటింగ్లు ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ అవుతాయి ఉషా? ఖాళీ టైం ఎక్కువైనప్పుడు. మనం తలమునకలు అయిపోయేంత పనుల్లో మన పనులు మనకు ఉన్నప్పుడు ఈ పక్క చూపులు చూడాల్సిన అవసరం లేదు, అంత టైము ఉండదు. సో అంటే ఏంటి, నీకు ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని ఎట్లా ఫిల్ చేసుకోవచ్చు? ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, లేకపోతే మంచి ఎక్సర్సైజులు జిమ్కి వెళ్ళండి, లేదంటే వాకింగ్ ఫ్రెండ్స్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని అట్లా వెళ్ళండి, లేదా నలుగురు సరదాగా ఏదన్నా సోషల్ సర్వీస్ చేయటానికి ట్రై చేయండి అంత టైమే ఉంటే, లేదా ఫ్యామిలీ టైం పెంచండి, పిల్లలతో ఇంకా బాండ్ పెరుగుతుంది. వాళ్ళు అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా వెళ్తుంది, ఇవన్నీ తెలుసుకోవటానికి కూడా ఫ్యామిలీ టైము, ఫ్యామిలీ రిచువల్స్ కొన్ని ఏర్పాటు చేసుకుంటే కనుక అది చాలా బాగుంటుంది. ఫ్యామిలీ రిచువల్స్ ఎట్లా ఏర్పాటు చేసుకోవాలనేది ఒక వీడియో కూడా మనం మాట్లాడదాం, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇలా కొత్త స్కిల్స్ నేర్చుకోవటం, లేదా కెరీర్లోనే ఎదగటానికి ఉపయోగపడే ఏదన్నా ఒకటి నేర్చుకోవటం. సో మన అప్గ్రేడ్ అవటం అంటాం, పొజిషన్ అప్గ్రేడ్ అవ్వాలంటే మన స్కిల్స్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి, అవుట్డేటెడ్ అయిపోకుండా ఉండాలంటే ఇట్లా చేయటం. అలాగే ఏదైనా సరే నలుగురు మెచ్చి నీ మనసుకు నచ్చే కాలక్షేపాన్ని ఎంచుకున్నప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. సో ఆ కాలక్షేపం నీ అప్గ్రేడేషన్కి, జీవితంలో నీ ఎదుగుదలకు కూడా తోడ్పాటు అయ్యేలాగా కాలక్షేపాన్ని లేదా ఒక కోర్స్ని ఇలాంటివి ఎంచుకుంటే ఇంకా బెటర్ కదా. లేదు మనకు చాలా ఫ్రీ టైం ఉంది, చక్కగా సోషల్ సర్వీస్ చేయండి. ఏదో అంటే ఎంతసేపు తీసుకోవటం కాదు, ఇవ్వాలి, లేదంటే లావ్ అయిపోతాం అంటారు కదా. ఓకే, సో అట్లా మన కంట్రిబ్యూషన్ ఏదన్నా ఉందా? అట్లాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్ ఏర్పరచుకోండి. అంటే వీకెండ్స్ 4 ఫ్యామిలీస్ కలిసి ఏదన్నా సరదాగా పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేలాగా, అంటే ఇట్లా హెల్దీ టైం పాస్ విచ్ ఎన్హాన్సెస్ యువర్ బాండ్స్, రిలేషన్షిప్స్. ఇప్పుడు ఈ చాటింగ్ అనేది ఏమవుతుంది, నీ ఉన్న రిలేషన్షిప్ను కూడా పెకిలించి వేసేదిలాగా అవుతుంది. అలా కాకుండా నీ రిలేషన్షిప్, నీ ఫ్యామిలీతో, నీ నెక్స్ట్ అంటే భార్య పిల్లలే కాకుండా తల్లిదండ్రులతో, అత్తమామలతో, అట్లాగే నైబర్స్తో, సో ఇట్లా విశాలంగా చేసుకుంటూ నీ కాలక్షేపాన్ని ఒక బాండింగ్ పెంచుకునేలాగా, ఒక రిలేషన్షిప్ని పటిష్టం చేసేలాగా ఉండే కాలక్షేపాలు ఎంచుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇది చేస్తున్నప్పుడు ఎంతో కొంత, ఇప్పటికైతే మాత్రం ఈ కామెంట్ పెట్టిన ఆయనకి ఏంటంటే డైరెక్ట్గా ఇది నడవదు, ఇంక నుంచి నేను దీన్ని స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పటం, డిలీట్ అయిపోవటం, మెసేజ్ నంబర్ కూడా డిలీట్ చేసేయటం, వీలైతే నంబర్ కూడా మార్చేసుకోవటం. ఇన్స్టాగ్రామ్ అయితే కనుక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్లోజ్ చేసేయటం. ఇవి ఖచ్చితంగా కటువుగా ఇవి చేయలేకపోతే ఇంకా ఏదో ఒక ప్రమాదం వచ్చే వరకు వెయిట్ చేయటం అనవసరం. చేసేది తప్పని తెలుసు కదా, అదొక గుడ్ క్వాలిటీ. ఇలాగే కంటిన్యూ అయితే పరిస్థితి చెయ్యి దాటిపోద్దని తెలుస్తుంది కదా, ఇదొక మంచి లక్షణం. ఇప్పుడు చేయాల్సిందల్లా వెంటనే కూకటి వేళ్లతో సహా ఆ చిన్న మొక్కగా ఉన్నదాన్ని కలుపు మొక్క అని తెలిసిన తర్వాత ఇంకొన్ని రోజులు ఆగుదాం, కొంచెం నీళ్లు పోద్దాం అని అనుకోం కదా మనం. ఎప్పుడైతే కలుపు మొక్క కనిపించిందో వెంటనే పీకి పారేస్తాం. సో ఇప్పుడు ఈ కలుపు మొక్క లాంటి ఆలోచన, చాటింగ్ని వెంటనే పీకి పడైపోతే మళ్ళీ ఇది విత్తనాలు వేసి ఇంకో 4 కలుపు మొక్కలు వచ్చి అప్పుడు కష్టం అవుతుంది. అందుకని వెంటనే పీకేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టుగా ఏదైతే చెప్పారో అటు భార్యకు తెలిసిన, పిల్లలకు తెలిసిన, సమాజంలో చూసిన వీటన్నిటి గురించి మనం ఆలోచించినప్పుడు తెలియకుండానే ఎక్కడో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆ నెగిటివ్ ఏదైతే ఉంటుందో తీసి పక్కన పెట్టడానికి వాళ్ళకు ఒక మోటివేషన్ దొరుకుతుంది ఖచ్చితంగా. చూద్దాం, అంత ఓపెన్గా తను అడిగారు కాబట్టి మారతాడనే ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు అన్నట్టుగానే కోపం నుంచి వచ్చే అనర్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి, వాటి ఇంపాక్ట్ కూడా
అవతల వ్యక్తికి చాలా బాధనిచ్చే విధంగానే ఉంటూ ఉంటాయి. ఆ విచక్షణ ఎప్పుడైతే ఉంటుందో, ఆ ఇంగిత జ్ఞానం, ఆ పల్స్ ఎప్పుడైతే మనం పట్టుకోగలుగుతామో ఖచ్చితంగా ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సార్ట్ అవుట్ అవుతుంటుంది. ఇలా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఒక యాంగర్ ఇష్యూస్ అనే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలో తెలియదు, కొంతమందికి ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలో తెలియదు, కొంతమందికి ఏ విధంగా ప్రాసెస్ స్టార్ట్ చేయాలో తెలియదు, కొంతమందికి మైండ్ సెట్ పైన చాలా రకరకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి. వీటన్నింటికి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ మనతో సెషన్ కావాలి అనుకున్నా పర్సనల్గా, లేదా కౌన్సిలింగ్కి సంబంధించి ఒక క్లాస్ కావాలి అనుకున్నా, వర్క్షాప్ కావాలి అనుకున్నా, ఏ విధంగా ఉంటుంది, ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా మీరు? అండ్ రీసెంట్గా నాతి చరామి స్టార్ట్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా క్లాస్ అనుకుంటున్నారా? కౌన్సిలింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇండివిజువల్గా ఇవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తాయి. ఇకపోతే ఈ నాతి చరామి అన్నది ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేయటం జరిగింది. అంటే కపుల్స్కి ఎస్పెషలీ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలింగ్ టాపిక్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. సో ఆ బేసిస్ మీద ఎన్హాన్స్ యువర్ మ్యారేజ్ అని చెప్పి ఒక సెషన్ అనుకోవటం జరిగింది. సో అది కపుల్స్ ఎట్లా వాళ్ళ యొక్క దాంపత్యాన్ని కానీ ఎట్లా ఇంకా మెరుగుపరుచుకోవచ్చు, ఉన్న చిన్న చిన్న లోపాలని అవన్నీ సరి చేసుకుని ఎట్లా క్వాలిటీ ఆ మ్యారేజ్ లైఫ్ ఎట్లా లీడ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి మ్యారేజ్లోనూ చిన్న చిన్నవి ఉంటానే ఉంటాయి, ఎవరి దానిలో అయినా, నీదైనా నాదైనా ఎవరిదైనా సరే. బట్ వాటిని కరెక్ట్ చేసుకుంటూ అవగాహన పెంచుకుంటూ బెటర్గా ఎట్లా చేసుకోవచ్చు మన మ్యారీడ్ లైఫ్ని అన్న కాన్సెప్ట్ మీద ఎన్హాన్స్ యువర్ మ్యారేజ్ అని చెప్పి మండే నుంచి స్టార్ట్ చేయటం జరుగుతుంది. 30th January నుంచి. సో ఒక 10 రోజులు ఉంటుంది కంటిన్యూగా, 10 days, ఒక సండే బ్రేక్. సో దీనికి ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చెప్తారు. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.